నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వను వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. సీతాదేవిని అపహరించిన తర్వాత అశోకవన ప్రాంతంలో చక్కటి పర్ణకుటీరాదులతో కూడినటువంటి విడిదిని సీతాదేవికి ఏర్పాటు చేశాడు రావణాసురుడు. ఆవిడెంతో సుఖంగా ఉండాలని తను కోరుకుంటున్నాడు, కానీ రాముని లేనిదే తనకు సుఖం లేదు అని భావిస్తున్నవారు సీతమ్మవారు. ఆ సీతాదేవి యొక్క రక్షణ కోసం ఎందరో రాక్షస స్త్రీలను తను ఏర్పాటు చేశాడు. వారు ఎటువంటి వారుంటే ద్వక్షీం త్రక్షీం లలాటాక్షీం దీర్ఘజిహ్వామజిహ్వికాం త్రిస్తనీమేకపాదాం చ త్రిజటాం ఏకలోచనాం. చాలా విచిత్రమైనటువంటి రూపాలు కలిగిన వారు ఆ రాక్షస స్త్రీలందరూ కూడా. కొందరికి 2 కళ్ళు ఉన్నాయి, కొందరికి 3 కళ్ళు ఉన్నాయి, కొందరికి నుదుటి పైన కళ్ళు ఉన్నాయి, ఇంకొందరికి పొడవైన నాలుకలు ఉన్నాయి, కొందరికి నాలుకలే లేవు, కొందరికి 3 స్తనాలు ఉన్నాయి, కొందరికి ఒకటే పాదం ఉన్నది, 3 జడలు కలిగినది. ఈ విధంగా రకరకాల ఆకృతులు కలిగినటువంటి రాక్షస స్త్రీలను సీతాదేవి యొక్క పరిచారకులుగా తను నియమించాడు ఆ రావణుడు. అంటే ఎవరైనా సుందరమైన రూపం ఉన్న వారికి అటువంటి వారిని నియమించాలి, కానీ ఎలాగైనా సరే సీతా అమ్మవారిని భయపెట్టైనా తన వశం చేసుకోవాలి అనే దురాలోచనతో రావణుడు ఇటువంటి ఏర్పాట్లు చేశాడు. ఏతాశ్చాన్యాశ్చ దీప్తాక్ష్యాః కరభోత్కట మూర్ధజాః పరివార్యాసతే సీతాం దివారాత్రం అతంద్రితాః. వీరుగాక ఇంకొంతమంది రాక్షస స్త్రీలు నిద్ర, అలసత్వం, అలాగే ఆహారం, ఇటువంటి ఏ ఆలోచన లేదు, కేవలం ఆ రావణుని యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ సీతా అమ్మవారికి రక్షణగా ఉండటం, ఇది మాత్రమే వారి పని. అటువంటి రాక్షస స్త్రీలను, అంటే నిద్ర, ఆహారము, అలసత్వం ఇవి ఉంటేనే మనిషి పక్కకు వెళుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఇక్కడ జరగరానిది ఏదైనా జరిగి ఉండవచ్చు, కానీ అదేది జరగకూడదు. అందరూ కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ అప్రమత్తంగా ఉండాలంటే ఈ 3 గుణాలు ఉండకూడదు. కాబట్టి ఈ 3 గుణాలు లేని వారిని, నిద్ర, అలసత్వము, ఆకలి, ఇటువంటివి లేని వారినే వారు రాత్రింబవళ్ళు కూడా సీతాదేవిని రక్షించే విధంగా ఏర్పాట్లు చేశాడు. వారి కళ్ళన్నీ కూడా నిప్పు కణికలుగా ఎప్పుడు కూడా మెరుస్తూ ఉన్నాయి, అంత భయానకంగా ఉన్నారు. తలపైన జుట్టు, ఒంటిపైన చర్మము, వీరి వెంట్రుకలు అన్ని కూడా పొడి పొడిగా ఉన్నాయి. కరభోత్కట మూర్ధజాహ, అటువంటి ఎండుగా ఉండేటువంటి చర్మము, వెంట్రుకలు కలిగిన వారు వీళ్ళందరూ కూడా. ఇంకొక అర్థం కూడా చెబుతారు, ఒంటెకు ఎటువంటి కేశపాశాలు ఉంటాయో అటువంటి వెంట్రుకలు కలిగిన వారు వీరందరూ కూడా. పొడిహీనంగా, కాంతిహీనంగా, పొడి పొడిగా, కాంతిహీనంగా, గోధుమ వర్ణంలో వారి వెంట్రుకలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి వారు సీతా అమ్మవారిని రక్షిస్తూ ఉన్నారు. తాస్తుతా మాయతాపాంగీం పిశాచ్యో దారుణస్వరాః తర్జయంతి సదా రౌద్రాః పరుషౌ వ్యంజనస్వరాః. ఆయతాపాంగీం, ఎటువంటి దోషాలు లేని సీతా అమ్మవారిని వారు రక్షిస్తూ ఉన్నారు. ఆ పిశాచ్య అని మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. అంటే రాక్షస స్త్రీలైనప్పటికీ కూడా పిశాచ స్వభావం కలిగిన వారు వారందరూ కూడా. దారుణ స్వరాహ, వారు మాట్లాడుతూ ఉంటే వారి మాటల్లో వచ్చేటువంటి అచ్చులు కానీ, హల్లులు అనగా స్వరాలు కానీ, ఇవన్నీ కూడా విచిత్రంగా వినబడుతున్నాయి. అనగా వారి మాటలే చాలా విచిత్రమైనటువంటి తీరుతో ఉంది. ఆ పిశాచాలు అనగా రాక్షసులు, వారి భాష ఇదంతా కూడా చాలా కర్ణ కఠోరంగా ఉన్నది. కంఠస్వరం ఎంతో ఇంకా కఠోరంగా ఉన్నది. అటువంటి వారెప్పుడు కూడా పరుషవాక్యాలను, వారి స్వభావానికి అనుగుణమైనటువంటి పరుషవాక్యాలను ఎప్పుడు కూడా మాట్లాడుతూ కర్ణ కఠోరంగా మాట్లాడుతున్నారు. వారు చెబుతున్నారు, ఖాదామ పాటయామైనాం తిలశ ప్రవిభజ్యతాం ఏయం భర్తారమస్పాకం అవమన్యేహ జీవతి. వారి నోట
ఇటువంటి మాటలే వస్తున్నాయి. ఈవిడిని చంపేద్దాము, ఈవిడిని మనమందరం కూడా తిలశః నువ్వు గింజలంతగా చిన్నగా చేసి ఈవిడ యొక్క మాంసాన్ని మనం విభాగం చేసుకుని ఈవిడిని మనం తినేద్దాం, ఈవిడిని చంపివేద్దాం, ఈవిడ యొక్క శరీరాన్ని మనం పంచుకుందాం. ఏ సీతాదేవి అయితే మా స్వామి అయినటువంటి రావణుడిని ద్వేషిస్తుందో ఆవిడ జీవించి ఉపయోగం ఏమున్నది అని ఆ రాక్షస స్త్రీలందరూ కూడా పరస్పరంగా మాట్లాడుకుంటున్నారు. కానీ రావణుని అనుజ్ఞ లేనిదే అవేది కూడా జరగదు కదా. దీనికి అంతటి కూడా పైన ఆ శ్రీరామచంద్ర ప్రభు వచ్చేంత వరకు కూడా సీతా అమ్మవారిని వారెవరు కూడా తాకలేరు. ఇదంతా కూడా విధి నిశ్చితం. అలాగే విధి యొక్క నాటకం. విధికి అతీతురాలైనటువంటి సీతా అమ్మవారు ఇక్కడ తను బాధపడ్డట్టుగా రాముడి నుండి దూరంగా ఉన్నట్టుగా తను కూడా నటిస్తూ ఉన్నారు. ఇత్యేవం పరిభర్సంతి స్త్రాస్యమాన పునః భర్తృశోక సమావిష్ట నిష్పస్యేద్యమువాచతాః. ఈ విధంగా మాటికి కూడా అక్కడ ఉన్నటువంటి పిశాచిగణం సీతామ్మవారిని నిందిస్తూనే ఉన్నారు. వారు పరస్పరంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకొక వైపు సీతామ్మవారు తన భర్త నుండి దూరంగా ఉన్నందుకు తను ఎంతో బాధపడుతుంది. ఆ బాధ అనేది ఆవిడని దహిస్తూ ఉన్నది. ఆ స్థితిలో తను ఒకసారి నిట్టూర్పు వదిలి తను ఈ విధంగా ఆవిడతో ఆ రాక్షస స్త్రీలతో తను చెబుతూ ఉన్నది. ఆర్యా ఖాదతమాం శీఘ్రం నమే లోభోస్తి జీవితే వినాతం పుండరీకాక్షం నీలకుంచిత మూర్ధజం. ఆవిడ చెబుతోంది, అటువంటి సుందరమైనటువంటి రూపం కలిగిన రాముడి నుండి దూరం ఉండటం కన్నా మీరు తినడమే నాకు ఇంకా సుఖకరం. నన్ను చంపేయండి, నన్ను మీరు పంచుకొని నన్ను మీరు అలాగే భోంచేసేయండి. ఎందుకుంటే పుండరీకాక్షం చక్కటి కలువ లాంటి కళ్ళు కలిగినవాడు, ఉంగరాలు జుట్టు కలిగినవాడు, ఆ రాముడి నుండి దూరంగా ఉండడం అనేదే నాకు ఎంతో బాధాకరంగా ఉన్నది. అప్యేవాహం నిరాహార జీవిత ప్రియవర్జిత శోషయిష్యామి గాత్రాణి వ్యాలీతాలగతా యథా. నేను ఆ శ్రీరామచంద్ర ప్రభువు దొరికేంత వరకు కూడా, అతని సాన్నిధ్యాన్ని పొందేంత వరకు కూడా నిరాహార, ఎటువంటి ఆహారాలను నేను స్వీకరించను. ఎందుకంటే ఆహారాన్ని స్వీకరిస్తే నాకు బతకాలనే ఆశ ఉండవచ్చుగాక. బతకాలనే ఆశ లేనప్పుడు ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా నాకు ఒకటే. అలాగే ఏ విధంగా అయితే స్త్రీ పాము, ఆడపాము తన యొక్క జంటను కోల్పోయి తను తాటి చెట్టు పైకి ఎక్కి అక్కడి నుండి కిందికి పడి తలకిందులుగా కింద పడి తన జీవితాన్ని తను వదిలివేస్తుందో, అనగా సర్పాలలో ఉండేటువంటి గుణం అది. ఎప్పుడైనా సరే మగపాము తను వెళ్ళిపోయిందంటే ఏదైనా కారణం చేత ఆ ఆడపామును వదిలి తను వెళ్ళిపోతే స్త్రీపాము, ఆడపాము అలా తాటి చెట్టు పైకి వెళ్ళి అక్కడి నుండి తల కింద చేస్తూ తను పైనుండి కిందికి పడి తన ప్రాణాన్ని తను వదిలివేస్తుంది. ఆ విధంగా నేను కూడా నా రాముడి లేనిదే నా ప్రాణాన్ని నిలుపుకోలేను కదా. ఈ ప్రాణాన్ని నేను అలా నిలుపుకోవాలనే నాకు ఇచ్చ కూడా లేదు. కాబట్టి నన్ను మీరు తినేయండి. కానీ నత్వన్యమభిగచ్చేయం పుమాంసం రాఘవాదృతే ఇతి జానీత సత్యం తే క్రియతాం యదనంతరం. ఆ విధంగా ప్రాణాలైనా వదులుతాను గాని నతు అన్యం అభిగచ్చేయం, పరపురుషుడి చెంత మాత్రం నేను చేరను. అంటే ఈ విధంగా నన్ను భయపెడుతూ, లేకపోతే నాకు వేరే ఆభరణాలు ఇస్తూ నన్ను ప్రలోభ పెట్టాలని మీరు అనుకుంటూ ఉండవచ్చుగాక. లేకపోతే నన్ను భయపెట్టైనా మీ మార్గానికి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారేమో. మీరెంత భయపెట్టినా కూడా చివరికి నా ప్రాణాలు హరించినా కూడా నేను పరపురుషుని వశం కాను. నా స్వామి అయినటువంటి ఆ రాఘవుడే నాకు గతి. అతన్ని తప్ప వేరే పురుషుని నేను పొందలేను. ఇదంతా కూడా నేను నిశ్చయంగా చెబుతున్నాను. నా మాటలు విని తదుపరి మీకేమైనా చేయాలని ఉంటే దాని గురించి ఆలోచించండి. తస్యాస్తద్వచనం శ్రుత్వా రాక్షస్యాస్థా కరస్వనాః ఆఖ్యాతుం రాక్షసేంద్రాయ జగ్ముస్తత్సర్వమాదృతాః. వారు ఎలా ఉన్నారంటే ఖరస్వనాః, గాడిద లాంటి అరుపులు కలిగిన, గాడిద లాంటి స్వరపేటిక కలిగిన వారు ఆ రాక్షస స్త్రీలందరూ కూడా. ఎప్పుడైతే సీతామ్మవారు తన నిశ్చయాన్ని చెప్పివేసిందో ఆ రాక్షస స్త్రీలందరూ కూడా అవాక్కైపోయారు. ప్రపంచాన్నే గడగడ రంచిన, అలాగే దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు ఇత్యాది సమస్త లోకం కూడా ఏ రావణుని చూస్తే భయపడుతుందో, అలాగే రావణుని యొక్క సంపదలు చూస్తే అందరూ కూడా ఇతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు.
అతని దగ్గర లేని సంపదలు లేవు, అతని దగ్గర లేని భోగ భాగ్యాలు లేవు, అటువంటి రావణుడినా ఈవిడ వద్దనుకునేది అని వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకొక వైపు భయపడుతున్నారు. రావణుడు ఈ సీతామ్మవారి యొక్క రక్షణ మాకు ఆ బాధ్యత అప్పచెప్పాడు, కానీ సీతామ్మవారు మాత్రం అతని వశం కాదని చెప్పేశారు. కాబట్టి ఇక ఏం జరుగుతుందో ఏమో అని భయపడి వారందరూ కూడా ఈ సమాచారాన్ని అనగా సీతామ్మవారు చెప్పినటువంటి మాటలను రావణుని చెంత చేరడానికి వారందరూ కూడా పరిగెత్తారు. గతాసుతాసు సర్వాసు త్రిజటా నామ రాక్షసి సాంత్వయామాస వైదేహీం ధర్మజ్ఞ ప్రియవాదిని. ఈ విధంగా అక్కడ ఉన్న మిగతా రాక్షస స్త్రీలందరూ కూడా పారిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ రావణుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ధర్మజ్ఞ, చక్కటి ధర్మాన్ని తెలిసి ధర్మబద్ధమైనటువంటి ప్రియకరమైనటువంటి మాటలు మాట్లాడే స్వభావం కలిగిన త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ సాంత్వనపరుస్తూ సీతామ్మవారిని తను ఈ విధంగా మాట్లాడుతుంది. అంటే త్రిజటకు ధర్మం తెలుసు, అలాగే ధర్మం తెలుసు మిగతా వారికి కూడా ధర్మం తెలుసు, కానీ ధర్మ ప్రవృత్తి వారి యందు లేదు. ఈవిడ మాత్రం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండేది ఈ త్రిజట అనే రాక్షసి. అందుకోసం ఎప్పుడైతే సీతామ్మవారిని చూసిందో ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని చూసి ఎంతో సంతోషపడుతూ ఆవిడతో ఈ విధంగా మాట్లాడుతుంది. సీతే వక్ష్యామి తే కించిత్ విశ్వాసం కురుమే సఖీ భయం త్వాం త్యజవామోరు శృణుచేదం వచో మమ. ఓ సీతామ్మ, నేను నీకు కొన్ని మాటలు చెప్పబోతున్నాను, విను. అలాగే నా మాటల యందు విశ్వాసం పెట్టు. నేను ఎవరో వచ్చాను, నేను కూడా రాక్షస స్త్రీని అని వారితో జతగట్టి నా మాటలను ఉపేక్ష చేయవద్దు. భయాన్ని వదిలేయి, నీకు త్వరలోనే శుభం చేకూరబోతుంది. అటువంటి మాటలు నేను చెప్పబోతున్నాను, విను. అవింధ్యో నామ మేధావి వృద్ధో రాక్షస పుంగవ సరామస్య హితాన్వేషి త్వదర్థేహి సమామవదత. ఓ సీత, ఇక్కడ అవింధ్యుడు అనే బుద్ధిమంతుడు అలాగే ధర్మశాలి అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను వృద్ధ రాక్షసుడు. అతను చక్కటి ధర్మ స్వభావం కలిగిన వాడు, అలాగే శ్రీరాముని యందు పరమ భక్తి కలిగిన వాడు కూడా. రామస్య హితాన్వేషి, లోకాభిరాముడైనటువంటి ఆ రామునికి ఏ విధంగా హితం చేకూరుతుంది అనే గురించి ఆలోచించే స్వభావం కలిగిన ఆ అవిందుడే నన్ను నీ దగ్గరికి పంపాడు కాబట్టి నా మాటలు నీవు విను. సీతామద్వచనాద్వాచ్య సమాశ్వాస్య ప్రసాద్య చ భర్తా తే కుశలీ రామో లక్ష్మణాను గతో బలి. ఆ అవిందుడు చెప్పినటువంటి మాటలను త్రిజట తను చెబుతోంది. ఓ సీతామ్మవారు, ఆ అవిందుడు నన్ను పంపించాడు కాబట్టి నా మాటగా నేను చెబుతున్నాను, విను. రాముడు కుశలంగా ఉన్నాడు, అలాగే లక్ష్మణుడు కూడా ఆ రాముని యొక్క రక్షణ తత్పరుడై ఆ రాముని అనుసరిస్తున్నాడు కాబట్టి రామునికి ఎటువంటి ఆపదలు లేవు. అలాగే సఖ్యం వా నరరాజేన శక్ర ప్రతిమ తేజసా కృతవాన్ రాఘవ శ్రీమాన్ త్వదర్థే చ సముద్యతః. వానరరాజు అయినటువంటి సుగ్రీవునితో అతనికి సఖ్యం కుదిరింది. వానర రాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క ప్రభావాన్ని నేనేమని వర్ణించగలను? శక్ర ప్రతిమ తేజస, ఇంద్రుని సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు ఆ సుగ్రీవుడు. అలాగే నీకోసం వారు అన్వేషణ కూడా కొనసాగిస్తున్నారు. ఇక నీవు భయపడవద్దు. మాచతేస్తు భయం భీరు రావణాల్లోకగర్హితాత్ నలకూబరశాపేన రక్షితా హ్యసి నందిని సప్తోశేషపురా పాపో వధూం రంభాం పరామృశన్ నశక్నోత్యవశాం నారీం ఉపైతుమజితేంద్రియః. అలాగే ఓ సీతామ్మ, నీకు భయం అనేది వద్దు. ఎందుకంటే బలవంతంగా కూడా ఏ స్త్రీని కూడా అనుభవించలేడు రావణుడు. అతనికి ఒక శాపం కూడా ఉన్నది. దానికి ఒక చిన్న వృత్తాంతాన్ని కూడా త్రిజట చెబుతోంది. అది కూడా ఆ అవింధ్యుడు చెప్పినటువంటి సందేశాన్ని తను చెబుతూ ఉన్నది. పూర్వం ఈ రావణుడు బలవంతంగా రంభను అనుభవించబోయాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఎంత బలవంత పెట్టినా కూడా ఆవిడ రంభ తను ఇతని దగ్గరికి రాలేదు. అప్పుడు బలవంతంగా ఆవిడను అనుభవించబోతే అప్పుడు నలకూబరులు వచ్చారు. నలకూబరులు వచ్చి ఈ రావణుడిని శపించారు. ఎప్పుడు కూడా నీవు ఏ స్త్రీని కూడా బలవంతంగా అనుభవించలేవు. అకస్మాత్తుగా అనుభవిస్తే నీవు వెంటనే మరణిస్తావు
అని శపించారు. కాబట్టి నీవు భయపడవద్దు, నీ స్థితప్రజ్ఞత అనేది నిన్ను కాపాడుతుంది, నీ పాతివ్రత్యం అనేది నిన్ను కాపాడుతుంది, నీవు ఇక నిశ్చింతంగా ఉండమని ఆ వింధ్యుడు నాకు చెప్పాడు. క్షిప్రమేష్యతి తే భర్త సుగ్రీవేణాభిరక్షితః సౌమిత్రి సహితో ధీమాన్ త్వాం చేతో మోక్షయిష్యతి. ఇంకా కొంతకాలంలోనే నీ దగ్గరికి ఒక దూత కూడా రాబోతున్నాడు. అలాగే సుగ్రీవుని యొక్క సహాయం చేత రాముడు కూడా నీ దగ్గరికి రాబోతున్నాడు. లక్ష్మణ సహితుడైనటువంటి రాముడిని నీవు చూడబోతున్నావు. అలాగే నీకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి, నీవు భయపడవద్దు. అలాగే స్వప్నాహి సుమహాఘోరా దృష్టామే నిష్టదర్శనాః వినాశాయాస్య దుర్బుద్ధేః పౌలస్త్య కులఘాతినః. ఆ వింధ్యుడు చెప్పినటువంటి మాటలను త్రిజట చెప్పిన తర్వాత తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని కూడా తను త్రిజట చెబుతోంది. ఆ వింధ్యుడు కొన్ని సందేశాలు ఇచ్చాడు. ఈ విధంగా త్వరలోనే శ్రీరామచంద్రుడు వానరుల యొక్క సహాయం చేత లక్ష్మణ సహితుడై నీ దగ్గరికి వస్తాడు, నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. అలాగే నాకు ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నం యొక్క ప్రభావాన్ని కూడా నీకు తెలుపుతున్నాను. నాకు వచ్చిన స్వప్నం ఏమిటి అంటే, భయంకరమైనటువంటి కళలు వస్తున్నాయి. నేను దేన్నైతే చూడలేను అని ఊహించుకున్నానో అటువంటివి కూడా నేను ఆ స్వప్నంలో చూస్తూ ఉన్నాను. ఈ దుష్ట రావణుడు, ఈ కులఘాతకుడు తను అంతమయ్యేటువంటి రోజు దగ్గరలో ఉంది. ఇదంతా కూడా ఈ స్వప్నం వలనే నాకు తెలిసి వస్తోంది. దారుణో శేష దుష్టాత్మ క్షుద్ర కర్మా నిశాచరః స్వభావాచ్ఛీలదోషేణ సర్వేషాం భయవర్ధనః. ఈ దుష్టాత్ముని యొక్క ప్రవర్తన అనేది అత్యంత దారుణమైనది. అతని పనులన్నీ కూడా ఎంతో నీచమైనటువంటి పనులే. ఇవన్నీ కూడా అవింధ్యుని మాటలు, అలాగే త్రిజట యొక్క అభిప్రాయం కూడా. అవింధ్యుడు కూడా లంకాపట్టణంలోనే ఉన్నాడు, త్రిజట కూడా రావణుని యొక్క దాసియే. కానీ వారిద్దరు కూడా ధర్మబద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ రావణుని యొక్క అధర్మ ప్రవృత్తి నచ్చలేక వారు ఆ రావణుడిని నిందిస్తూ ఉన్నారు. ఈ నిశాచరుడి యొక్క స్వభావం, అలాగే ఇతని తప్పుడు ప్రవర్తన, దీనివల్ల సమస్త లంకాపట్టణం కూడా ఎంతో భయాందోళనకు గురయ్యేటువంటి సందర్భం రాబోతూ ఉన్నది. తన సుఖాన్ని మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు, కానీ రాక్షస కులం మొత్తం కూడా నశించిపోయేటువంటి సందర్భం ఇప్పుడు దాపురించింది. ఎప్పుడైనా సరే రాజుగా ఉన్నవాడు ఏం చేయాలంటే, తన సుఖానికి, తన వ్యామోహానికి తను ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇవ్వక, ప్రజల యొక్క రక్షణకే తను ఎక్కువ ప్రాశస్త్యాన్ని ఇస్తూ ఉండాలి. కానీ మూర్ఖుడైన రావణుడు, దుష్టుడైన రావణుడు తన సుఖాన్ని కోరుకుంటూ అగ్నివలే గొప్ప ప్రకాశం పొందిన, అలాగే మహాపతివ్రతా శిరోమణి అయినటువంటి సీతామ్మ వారిని తను అపహరించి తీసుకొచ్చాడు. తద్వారా సమస్త రాక్షస వంశమే ఇప్పుడు నశించబోతూ ఉన్నది. స్పర్ధతే సర్వదేవైర్యః కాలోపహత చేతనః మయా వినాశలింగాని స్వప్నే దృష్టాని తస్య వై. ఎప్పుడు కూడా స్పర్ధిస్తూ ఉంటాడు దేవతలతో రావణుడు. మీరు గొప్ప, నేను గొప్ప అని వారితో ఎప్పుడుగా స్పర్ధాత్మకంగా ఉంటూ వారిపైన తన ప్రభావాన్ని చూపించి వారిపైన తన జయాన్ని పొంది ఆనందపడేవాడు ఈ రావణుడు. కానీ కాలోపహత చేతనః, వాడికన్నా కాలం అనేది, విధి అనేది ఇంకా ప్రబలం కదా. ఆ కాలం యొక్క గమనంలో ఇతను కొట్టుకుపోయే రోజంతా కూడా రాబోతూ ఉన్నది. దానికి సూచకంగా నేను స్వప్నంలో కొన్ని, నా కళలలో రావణుని యొక్క వినాశకరమైనటువంటి కొన్ని కారణాలను చూశాను. అవేమిటి అంటే, తైలాభిషిక్తో వికచో మజ్జన్ పంకే దశాననః అసకత్ఖర యుక్తేతు రథే నృత్యం నివస్థితః. నాకు స్వప్నంలో ఏం కనబడింది అంటే, రావణుడు తైల స్నానం చేశాడు. ఎప్పుడు కూడా తైలాన్ని అనగా నూనెని ఒంటికి రాసుకోవాలి, దాంతో స్నానం చేయకూడదు. అలా స్నానం చేయడం అనేది ఇది మన యొక్క అవనతికి కారణం, పతనానికి కారణం. ఆ విధంగా తైల స్నానం చేశాడు. అలాగే గుండు కూడా గీయించుకున్నాడు. అతని శిరస్సు పైన వెంట్రుకలు లేవు. అటువంటి రావణుడు బురద యొక్క ఊబిలో అలా దిగపడిపోతూ ఉన్నాడు, దానిలో మునిగిపోతూ ఉన్నాడు. ఇదంతా కూడా అపశకునాలే. ఇంకొక వైపు ఈ విధంగా ఒకసారి స్వప్నంలో కనబడింది. ఇంకొకసారి స్వప్నంలో ఏం కనబడింది అంటే, తను పలుసార్లు గార్ధబాలు అనగా గాడిదలతో కూడి పూంచినటువంటి రథాన్ని అధిరోహించి నృత్యం చేస్తూ ఆ రథం పైన వెళుతూ ఉన్నాడు. ఇది కూడా అపశకునకరమైనటువంటి కలయే.
ఆ కలలోనే కుంభకర్ణాదయశ్చేమే నగ్నా పతిత మూర్ధజాః గచ్చంతి దక్షిణామాశాం రక్తమాల్యానులేపనాః. ఇక కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీరు కూడా నగ్నంగా ఉంటూ ఎటువంటి బట్టలు లేవు. పతిత మూర్ధజాః, వీరు కూడా గుండు గుట్టించుకున్నారు. వీరందరూ కూడా ఎర్రటి పూలతో పూంచినటువంటి మాలలు ధరించారు. ఎర్రటి వస్త్రాలు కూడా కొన్నిసార్లు కట్టుకున్నారు, కొన్నిసార్లు నగ్నంగా ఉన్నారు. దక్షిణ దిక్కు వైపు వీరందరూ కూడా వెళుతున్నారు. అనగా ఈ స్వప్నం యొక్క పర్యవసానం ఏమిటి అంటే వారందరి పతనం, వారి వినాశనం, వారి మరణమే దానికి సూచకంగా ఇటువంటి స్వప్నాలు కనబడుతున్నాయి. కానీ అదే సందర్భంలోనే శ్వేతాతపత్ర శోష్ణీషః శుక్లమాల్యానులేపనః శ్వేతపర్వతమారూఢః ఏక ఏవ విభీషణః. వీరు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు కదా, రావణుడు, కుంభకర్ణుడు వీరిద్దరు కూడా నశించిపోయేటువంటి స్వప్నం ఒకవైపు అయితే, మరొక వైపు ఇంకొకటి దివ్యమైన స్వప్నం కనబడుతుంది. ఆ స్వప్నంలో శ్వేతాతపత్ర స్నోష్ణిష్ఠః, తెల్లటి గొడుగు, తెల్లని తలపాగా, తెల్లటి పుష్పాలతో కూర్చినటువంటి దండలు, తెల్లని విలేపనాలు, తెల్లని పర్వతం, వీటిపైన విభీషణుడు ఉన్నాడు. అనగా తెల్లటి దండలు వేసుకున్నాడు. అతనికి శ్వేతఛత్రాన్ని పట్టి ఉన్నారు. తెల్లటి శ్వేత పర్వతం అనగా హిమవత్ పర్వతం పైన అతను కనబడుతూ ఉన్నాడు. ఈ తెలుపు అనేది స్వప్న శాస్త్రపరంగా ఇదంతా కూడా చాలా మంచిది. కానీ ఎరుపు అనేది మాత్రం స్వప్నంలో ఎక్కువగా కనబడితే అదంతా కూడా అపశకునం. అందులోనూ కూడా గాడిదలు, తైల స్నానము, తను బురదలో దిగబడిపోవడం, గాడిదలో పూడ్చినటువంటి రథంతో నృత్యం చేస్తూ వెళ్ళడం, ఇదంతా కూడా రావణ కుంభకర్ణుల యొక్క అవనతి అనగా సంహారానికి కారణం. అదే సందర్భంలోనే శ్వేతంగా అన్ని కూడా శుభ్రంగా ఏవైతే కనబడుతున్నాయో విభీషణునికి, ఇదంతా కూడా అతని రాజ్య ప్రాప్తికి ఇవన్నీ కూడా కారణంగా కనబడుతున్నాయి. ఆ విభీషణుడితో కూడా కొందరు సచివులు ఉన్నారు, అమాత్యులు ఉన్నారు. వారు సచివాశ్చాస్య సచత్వారాః శుక్లమాల్యానులేపనాః శ్వేతపర్వతమారూఢాః మోక్షంతేస్మాన్ మహాభయాత్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ రావణుని వలనే సమస్త లంకా పట్టణం కూడా ఎంతో భయభ్రాంతులకు గురయ్యే సందర్భం వస్తుంది. ఆ సందర్భంలోనే విభీషణుడితో ఉండేటువంటి నలుగురు సచివులు, అమాత్యులు, వీరు కూడా చక్కటి తెల్లటి మాలలను, తెల్లటి అనులేపనాలను, తెల్లటి వస్త్రాలను కట్టుకున్నారు. వీరందరూ కూడా శ్వేత పర్వతం పైన అలా విహరిస్తూ వెళ్తున్నారు. వీరి వలనే అనగా విభీషణుడితో ఉండేటువంటి ఇంకా నలుగురు సచివులు, వీరి వలన మాత్రమే లంకా పట్టణానికి వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. రామస్యాస్త్రేణ పృథివీ పరిక్షిప్తా ససాగర యశసా పృథివీం కృత్స్నాం పూరయిష్యతి తే పతిః. నీ భర్త యొక్క ప్రభావం గురించి నీకు తెలిసిందే విషయమే కదా. రాముని యొక్క బాణాలు సమస్త భూమండలం మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి. రాముడు లేని ఏ ప్రాంతము లేదు. అన్నిటా కూడా ఎప్పుడు కూడా సమస్త కాలములలో, సమస్త దేశములలో, ఎప్పుడు అన్ని చోట్ల కూడా పరమాత్మ వ్యాప్తుడై ఉన్నాడు. అటువంటి రావణుడు తన బాణాల చేత కూడా సమస్త పృథివిని వ్యాపించి ఉన్నాడు. తను సాగర సహితమైనటువంటి ఈ భూమండలాన్ని తను రక్షిస్తూ ఉన్నాడు. అనగా త్వరలోనే చక్రవర్తి కాబోతూ ఉన్నాడు నీ భర్త అయినటువంటి శ్రీరాముడు. అస్తి సంచయమారూఢో భుంజానో మధుపాయసం లక్ష్మణశ్చ మయా దృష్టో దిదిక్షు సర్వతో దిశం. నా స్వప్నంలో కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు, లక్ష్మణస్వామి కూడా కనబడ్డారు. ఆ లక్ష్మణుడు ఎముకల గుట్టలపైన కూర్చొని ఉన్నాడు. ఆ ఎముకలు ఎవరివో కాదు, ఈ రాక్షసుల యొక్క ఎముకలే. అనగా వారందరూ కూడా మరణించిన తర్వాత వారి ఎముకల పైన కూర్చొని అతను కూడా తెల్లటి దండలు వేసుకుని, తెల్లటి వస్త్రాన్ని కట్టుకుని, తేనెతో కూడినటువంటి పాయసాన్ని తను భోంచేస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు. సమస్త దిక్కులను కూడా దానం చేస్తాడా అన్నంత గొప్ప ప్రభావశాలి అయినటువంటి వాడు ఆ లక్ష్మణ స్వామి. ఈ విధంగా ఒకవైపు రావణునికి అపశకునాలు, రామునికి శుభశకునాలతో కూడినటువంటి స్వప్నాన్ని నేను చూశాను అని ఆ త్రిజట చెబుతోంది. ఇంకా ఆ త్రిజట ఏమి చెప్పింది, తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.